హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్ అందరికీ, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఏం చేస్తున్నారండి? ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై చేసేస్తున్నాను. ఎందుకంటే నైటే నేను బిర్యానీ తిన్నాం కదా, ఇప్పుడు చికెన్ ఫ్రై అండ్ రసం. మీరే వండుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసాను. అయితే బాగా వేగాలి. తర్వాత టమాటా వేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి. ఇప్పుడు టమాటా కట్ చేసుకున్నాను. ఒక 3 టమాటాలు వేసేసాను పెద్దవి. ఎందుకంటే మనం ఫ్రై కదా, గ్రేవీలాగా ఉండాలి, బాగుంటుంది కర్రీ అప్పుడే. ఇవి బాగా వేగాక మనం చికెన్ అనేది యాడ్ చేసేద్దాము. ఇప్పుడు చికెన్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చికెన్ అయితే వేసేసుకున్నాను నేను. చికెన్ బాగా మగ్గాక, కొద్దిగా మగ్గినాక మనము మిగతా అనేది యాడ్ చేద్దాం. ఉప్పు అని పసుపు యాడ్ చేద్దాం. చికెన్లో సాల్ట్ వేసేద్దామండి. నేను సాల్ట్ ఎక్కువ వాడతాను కాబట్టి సాల్ట్ వేసేస్తున్నాను. నేను కూరకు సరిపడగా వేసేస్తున్నాను. ఉప్పు వేస్తే మనకి వాటర్ అన్నది బయటికి వచ్చేస్తుంది బేగన. ఇదంతా బాగా కలిపేసుకుందాం. ఉప్పు పసుపు వేసేసాను. ఇదైతే బాగా కలిపేసుకుందాం. చికెను కలిపేసుకున్నాక మనము దీంట్లోకి మసాలా అనేది యాడ్ చేస్తాం కదా, మసాలా అనేది రుబ్బుకుందాం. ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మసాలా అనేది యాడ్ చేస్తే మసాలాతో కూడా బాగా వేగుతుంది కర్రీ. ఓకేనా? నేను మసాలా రుబ్బేసాను. అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ కొబ్బరి, కొంచెం మసాలాలు వేసేసాను. కొంచెం ఉల్లిగడ్డ పేస్ట్ అవన్నీ కలిపే. ఇంకా నేను మసాలా ఏమన్నది యాడ్ చేయను. ఇదే పేస్ట్తోనే కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తాను నేను. ఓకేనా? ఎందుకంటే ఇంకేమో బయట వాడను, ఎందుకంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే నేను మసాలా కారం కదా వాడతాను, అందుకని ఇంకేం వాడను. ఇదైతే మసాలా బాగా మగ్గిపోవాలి. కర్రీ బాగా మగ్గినాక మనం కారం అనేది యాడ్ చేసేద్దామండి. కర్రీ అయితే మనం మసాలాలు వేసాం కాబట్టి దాని ప్రకారంగా చూసుకొని వేసుకోండి. పిల్లలు తింటారు ఫ్రై కదా. కొంచెం కారం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే నేను టమాటా రసం పెట్టేశాను, సరిపోతుంది. ఇంకా ఫ్రై అయితే చాలా బాగుంటుంది, మనకి నంచుకునేకి బాగుంటుంది. రసంతో తినేకి, సాంబార్తో తినేకి, దేంతో తినేకన్నా మ్యాచింగ్ అనేది బాగుంటుంది. ఇంకా ఇంట్లో వాటర్ అయ్యాను కాబట్టి ఇదే ఆయిల్తోనే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇది సిమ్లో పెట్టేసి ఉంచేస్తే కర్రీ అనేది నీట్గా కుకింగ్ అయిపోతుంది. ఓకేనా? నేనైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి నాకు. మనం కొంచెం కొంచెం ఇంకా అవుతుందనగా, కొంచెం ఉందనగా మనం కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఒక నిమ్మకాయ పిండుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? కూర అయితే మగ్గిపోవాలి ఒక 10 మినిట్స్. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే చూడండి రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై. నెక్స్ట్ నిమ్మకాయ పిండేస్తున్నాను. నిమ్మకాయ పిండితే కర్రీ కూడా మనం తినేటప్పుడు మన బాడీకి అనేది వేడి అనేది రాదు. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. కూర అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై అండ్ రసం ఈరోజు మా కర్రీ కంప్లీట్ అయిపోయింది. కుండలో వండాను. కూర అయితే మస్తు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. అక్క బాగా వచ్చిందని చెప్పండి. ఓకేనా? మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా? బాయ్.